అయితే రాష్ట్రాన్ని తరగని ఆస్తులు సృష్టించాం. 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే. మేము చేసిన అప్పులతో రాష్ట్ర ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చాం. మీ అప్పులని కార్పొరేట్ లక్షల కోట్ల రుణాల మాఫీ కోసమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ బహిరంగ లేఖ. అయితే మొన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ నిండు పార్లమెంట్లో కూడా వారు మాట్లాడుతూ, రాజ్యసభలో కూడా మాట్లాడుతూ, మేము మిగులు రాష్ట్రాన్ని వచ్చినాక అప్పల కుప్పగా మార్చిళ్ళు, దివాలా తీసిన తెలంగాణ రాష్ట్రాన్ని మేము అనేక మార్గాల ద్వారా తెలంగాణకు మేము సాయం చేసినామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి కౌంటర్గా వీరు మాట్లాడుతూ, మీరు మీ లక్షల కోట్ల ఏదైతే ఉందో కార్పొరేట్ యొక్క రుణాలు మాఫీ చేయడానికి ఉంటుంది తప్ప వేరే కాదని చెప్పి కేటీఆర్ గారు బహిరంగ లేఖ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా మాది మిగులు రాష్ట్ర బడ్జెట్ అంటారు. మరి మిగులు రాష్ట్ర బడ్జెట్ అయితే మరి పైసలు ఎటు పోతున్నాయి? జీతాలు ఎందుకు చక్కగా లేవు? ఈ ప్రాజెక్ట్ డబ్బులు ఎందుకు లేవు? ప్రభుత్వం దగ్గర పథకాలకు డబ్బులు ఎందుకు లేవు? మరి వాస్తవానికి వృద్ధాప్య పెన్షన్ కూడా రావట్లేదు తెలుసా? టైం వస్తలేదు కదా.